నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం ఇంద్రాక్షి పాశుపతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కొంతమంది ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఉంటారు. వారి వారి జాతకాన్ని బట్టి లగ్నాధిపతి నీచపడటము, 6-8లో ఉండటము, షష్టము అష్టంలో ఉండటము, లేదా ఆ మహర్దశలు నడుస్తూ ఉండటము, శుభగ్రహాలు కేంద్రాల్లో లేకపోవటము. సో ఇవన్నీ కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎవరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారికి ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్, నిత్యము అనారోగ్య సమస్యలతో మనం కొంత బాధపడుతున్నాము అని అనుకునేవాళ్ళు చక్కగా ఈ ఇంద్రాక్షి పాశుపతం చేసుకున్నట్టయితే వారికి ఎంతైనా మంచి జరుగుతుంది. ఎందుకంటే దాని నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా బిల్వపత్రాలతో పూజ చేసుకోవటము, అలాగే స్వామివారికి కాస్త భస్మంతో కూడా అభిషేకం చేసినట్టయితే వీరికి ఆరోగ్య సమస్యల